దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఒకవేళ ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఉగ్రతను నువ్వు ఎలాగునా తప్పించుకుంటావు. ఇప్పటికే వాక్యంలో ప్రభు చెప్పినట్టుగా లోకంలో జరుగుతున్నాయి. మీరు భూకంపాల గురించి వింటారు, మీరు యుద్ధ సమాచారములను వింటారు, ఇదిగో మీరు కరువులు కాటకాలు వస్తున్నాయి అని వింటారు, మీరు అంత్యదినాల్లో అక్రమం విస్తరించిపోతుంది అని వింటారు. మీ కళ్ళ ముందు అలాంటివన్నీ జరుగుతాయి. అలాంటివన్నీ జరిగినప్పుడు మొట్టమొదటిగా మీరు దేవుని పిల్లలైనందుకు వాక్యం మీకు బోధింపబడుతూ ఉంది కనుక మీ హృదయాలను కలవరపడనివ్వకండి అని చెప్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్నాయా భూమి మీద అలాంటివి? అమ్మ జరుగుతున్నాయా? ఈవేళ కూడా ఏం జరుగుతుంది అక్కడ? ఒకళ్ళ మీద ఒకళ్ళకి బాంబులు వేసుకుంటున్నారు. ఏమండి? ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏమండి యుద్ధ విమానాలు అవన్నీ మారణాయుధాలు ఉపయోగించుకుంటున్నారు. భయంకరమైనటువంటి తుఫాకులతో కాల్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలు, నేను చిన్న పిల్లడు వీడియో పెట్టారు చూసారా? చిన్న పిల్లడు బహుశా ఎంత ఉంటుంది వాడికి వయసు అని అంటే ఇదిగో పిల్ల అంత ఉంటుంది. దండం పెడుతున్నాడు. దండం పెట్టి ఇదిగో మీ మూలంగా నేను అనాథనైపోయాను, నాకు ఏమీ లేదు, ఈ యుద్ధాలు ఆపేసేయండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి అని దండం పెట్టి అడుగుతున్నాడు చిన్న పిల్లడు అరబీలో. బాగా గమనించండి ఇప్పుడు దేవుని. కాబట్టి ఈ దినమందు ఇవన్నీ మనం వింటున్నాం. ఇవన్నీ వింటున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? బైబిల్ నిజం, బైబిల్లో చెప్తున్నదే జరుగుతుంది. న్యూస్లో కూడా అయ్యే చెప్తున్నారు కదండి. ఇప్పుడు నిజంగా బైబిల్లో ఉన్నదే జరుగుతుందా? బైబిల్లో ఉన్నట్టుగానే జరుగుతుందా? ఈ యుద్ధాల గురించి దేవుడు ముందుగానే చెప్పాడా? యేసుక్రీస్తు ప్రభు నిజంగా చెప్పాడా అని చెప్పేసి వీడియోలు తెగ వైరల్ అయిపోతున్నాయి ఈ మధ్యన. నిజమే ప్రభుదేవాన్ని బిడ్డ, వాక్యం చెప్తున్నది అంతా నిజం. జరుగుతున్నాయి. అంత్యదిన ముందు ఇంకా భయంకరమైనటువంటి భూకంపాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి. తల్లిజాడ పిల్లకి పిల్లజాడ తల్లికి ఉండదు. శ్రమల దినాలు అన్నాడు. ఆ శ్రమల దినాలు వచ్చినప్పుడు అందులో నుంచి నిన్ను కాపాడాలి అని అంటే నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మనవాడు అలా శిక్షకు విడిచిపెట్టేస్తాడు దేవుడు. ఒకవేళ నువ్వు ఎంత గట్టిగా అరిచి గీపెట్టుకున్నా, గుండెలు బాదుకున్నా, నెత్తు నోరు కొట్టుకున్నా, వాక్యంలో ప్రభు ఒక్కటే మాట, నువ్వెవరువో నాకు వినడు హృదయాన్ని బిడ్డ. కాబట్టి దుర్దినాలు వచ్చేసాయి. వాక్యములు అని అంటాడు, దుర్దినములు రాకముందే, అపాయకరమైనటువంటి కాలములు రాకముందు ఇది చెడు కాలం అని ముందుగానే దేవుడు ఎప్పటి నుంచో హెచ్చరిస్తా ఉన్నాడు. అయినప్పటికీ నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత పెద్ద ప్రమాదంలో నువ్వు పడ్డావు అని దాని అర్థం. కనుక ఇప్పుడైనాను వాక్యములు అంటాడు, ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నీ కొరకు ఆయన శరీర రక్త మాంసాలు ఉన్నాయి. ఆయన శరీర రక్త మాంసాలు అంత్యదినమున నిన్ను ప్రమాదంలో పడకోకుండా కాపాడి పరలోక రాజ్యానికి తీసుకుని వెళతాయి. ఎంతమంది నమ్మి బాప్తిసం పొంది బలలోకి రాబోతూ ఉన్నారు? ఎంతమంది ఇంకా దేవునికి దూరంగా ఉండి నేను దేవుని బిడ్డనని మీకు మీరుగా మోసపోతూ ఉన్నారో ఆలోచన చేయమని ప్రభు యొక్క నామన ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నిజమే నువ్వు చెప్పినవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ భూమి మీద. అయా అంత్యదినాల్లో మేమున్నాము. అపాయకరమైన కాలాలు సంభవిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసిన అక్రమమే జరుగుతూ ఉంది. ప్రేమ చల్లారిపోతూ ఉంది. మనుషులునైనా విశ్వాసంలో నుండి తొలగిపోతూ ఉన్నారు. విశ్వాస భ్రష్టులుగా మారిపోతూ ఉన్నారు. చాలా భయానకమైనటువంటి ప్రమాదాలు మా చుట్టూ ఆవరించున్నాయి. అయ్యా, ఎప్పుడు ఏ రకంగా మా మీద ఏది దాడి చేస్తుందో మాకు తెలియదు. మేము నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళము, కానీ మమ్మల్ని రక్షించడానికి నువ్వు వచ్చావు. అయ్యా, మేము నమ్మాము, బాప్తిసం పొందాము, ఇప్పుడు నీ శరీర రక్తమాంసాల వద్దకు రాబోతూ ఉన్నాము. అంత్యదినమున మమ్మల్ని లేపునైనా అప్పుడు వరకు కూడా అయ్యా, ఇదిగో మేము ఈ శరీరం కట్టై మట్టిలో కలిసే వరకు కూడా నా తండ్రి మీ కొరకు నమ్మకంగా జీవించడానికి అట్టి గొప్ప కృప దయచేయండి అని అడుగుదాం. ఒకవేళ మీలో ఇంకెవరైనా పల్లలోనికి రావడానికి వీలు లేనంతగా బాప్తిసం పొందలేదా? ఇంకా లోకానుసారంగా ఉన్నారా? దేవుని దగ్గరకు వస్తూ కూడా, దేవుని యొద్దకు వస్తూ కూడా ఇంకా మీరు నమ్మకంగా దేవుని యొక్క బాప్తిసం తీసుకోలేదా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఆలోచన చేసుకోమని ప్రభు యొక్క నామాన్ని కోరుతూ ఉన్నాను. ఒకవేళ ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎట్లా తప్పించుకుంటావో అది కూడా ఆలోచన చేసుకో. ఒకవేళ లేదు, నేను రక్షించబడతాను అని నువ్వు నమ్మితే కనుక నిన్ను నువ్వు నిగ్రహించుకో. పాపాన్ని విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు, లోకంలో ఉన్న చెడు వ్యసనాలన్నీ విడిచిపెట్టు. నీ నోటిని కంట్రోల్ చేసుకో, నీ మనసును కంట్రోల్ చేసుకో. దేవుని వాక్యానికి లోబడు, దేవునికి భయపడు. పుర్లరా, రాబోతున్నవి దేవుని ఉగ్రత దినముల్లో భయానకమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన స్థితిగతుల్లో దేవుడు తన బిడ్డలని కాపాడుకోవడానికి దేవుడు తన దూతలు పంపిస్తాడు. ఆ దినమందు దేవుడు తన దూతలు పంపింపబడినప్పుడు వాళ్ళ చేతుల్లో నీ పేర్లుంటాయా? రక్షించబడతావు. లేని ఎడల ఖచ్చితంగా నిత్యముగా శిక్షించబడతావు. నీ స్థితి ఏంటో ఒకసారి పరిశీలన చేసుకో.
నీ గతేంటో ఒకసారి పరిశీలన చేసుకో. వాక్యంలో దేవుడు చెప్పిన ఈ మాటలన్నీ ఒకసారి మనసును గ్రహించు, ఆలోచించుకో. దేవుని బలలోనికి వస్తావా? ఇంకా అల్లంత దూరాన్ని నిలబడి నేను ఇంకా మారాలి, ఎప్పుడు మారుతానో అనుకుంటూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటావా? ఒకసారి పరిశీలించుకోమని ప్రభు నామని కోరుతున్నాను. మనుషుల వైపు చూస్తే నువ్వు ఎప్పటికీ మారలేవు. దేవుని వైపు చూస్తేనే నీ మనసు మారుద్ది. మనుషులను పట్టించుకోవద్దు, దేవుణ్ణి చూడు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. ఏ మనుషుడు నీకు నచ్చకపోవచ్చు. వాక్యం చెప్పే దేవజనుడు కూడా నీకు నచ్చకపోవచ్చు. దేవజనుడు చూడొద్దు, పెద్దలను చూడొద్దు, సంఘములో ఉన్న ఏ ఒక్కరిని చూడొద్దు. ఇదిగో సంఘములో నిలబడి నీతో మాట్లాడుతున్న దేవుణ్ణి చూడు. ఆయనే నీతో మాట్లాడుతున్నాడు. నీ క్షేమం కోరేవాడు ఆయన, నీ బ్రతుకు కోరేవాడు ఆయన. నశించిపోతే ఇదిగో నిన్ను బ్రతికి రక్షించుకున్నది ఆయన, ప్రాణం పెట్టింది ఆయన, రక్తం కార్చింది ఆయన. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, నువ్వు దేవునితో ఉండడానికి ఇష్టపడతావు, లోకంతో ఉండడానికి ఇష్టపడతావు? ఆలోచించు. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు విన మా తండ్రి, మీకు వందనాలు. ఈ మధ్యాహ్నం వేళనైనా నీ వాక్యాన్ని మేము నేర్చుకున్నామయ్యా, విన్నాం. నిజమే బాబు, లోకం తీరేం బాగాలేదు అయ్యా. ఇప్పుడు ఏది అటాక్ చేయబోతుందో తెలియదు, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియదు, ఎక్కడ ఏ భూకంపం రాబోతుందో తెలియదు, ఎక్కడ ఏ అక్రమం విస్తరిస్తుందో తెలియదు అయ్యా. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ప్రేమలు చల్లారిపోతున్నాయి, అక్రమం విస్తరించిపోతుంది. ఈ దినమందున తండ్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడా. మీ వాక్యానికి లోబడి భయపడి మీ వాక్య ప్రకారంగా జీవించట కొరకు మీ బల్ల యొద్దకు వచ్చి మీ శరీర రక్త మాంసాలు భుజించి అయ్యా మీలో కొనసాగడానికి అట్టి గొప్ప కృప దయచేయాలి. ఇంకెంతమంది బిడ్డలైతే వాళ్ళకయ్యా దూరంగా ఉండడానికి ఇష్టపడుతూ ఇంకా లోకానుసారంగా ఉన్నారు, వారితో మీరు మాట్లాడమని మా అందరిని మీ చేతులకు అప్పగించుకుంటాం అయ్యా. మీరు వాక్యంలో చెప్పిన మాదిరి మేము పాదశుద్ధి చేసుకుని వచ్చి బలలో పాలు పొందడానికి అట్టి గొప్ప కృప దయచేయాలి. మేము పట్టుకున్న పాదాలు మనిషినివి కావని తలంచి అయ్యా, మేము పట్టిన పాదాలు ప్రభా నీవని మమ్మల్ని మేము తగ్గించుకొని నీ పాదాలు పట్టుకున్న ప్రభా ఇదిగో మేము క్షమించమని అడుగుతూ క్షమాపణ పొందుతూ నీ బల్ల యొద్దకు రావడానికి అట్టి గొప్పదాన్ని దయచేయమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి, ఆమేన్.